వైద్యులను వెంటాడి వేధించి ముగుతులు పెట్టి మీ ధర్మసూత్రులు మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నాడిమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచుగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడే జాతి, మానవ జాతి. నీచ మన జాతి మూలమున ఏనాడో ఉపదేశమూలు కట్టుకున్న మీరు నేరు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు అధికుడు నాడు అదుగును నటించే భావాన్ని కుకుడి వేలతో సైతం పెకలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కుటి దేవతలు, దిక్కుల నేల అష్టదిక్పాలకులు, మనువండించే పంచభూతములు సైతం జయహో నారాయణ హర్షించనుగా సింహాసనధిష్ఠించదా. స్వర్ణమన్య రత్న ఖచ్చితమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవ దక్ష పరివార సమూహం మధ్యమున్న భూతల పరిరక్షణ ధర్మలీనమైన ఈ రౌరమున సర్వదా సతదా శాశ్వత పాప పంకలమైన కుల మత జాతి ఉపములు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళనగా వించదా. Any doubts?